సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి లేవీకాండం 23వ అధ్యాయం తీసుకుందాం. లేవీకాండము 23వ అధ్యాయము. మనమందరము కలిసి 23, 24, 25 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయటం మాని యెహోవాకు హోమము చేయవలెను అని. యెహోవా పండుగలు, యూదుల పండుగలు, ప్రభువుకు చెందిన ఆయన ప్రజలమైన మన పండుగలు అనే శీర్షికను మనం ధ్యానం చేస్తున్నాం. అందులో మనం 5వ పండుగకు మనం వచ్చి ఉన్నాం. ఈ 5వ పండుగ బూరల పండుగ. ఈ బూరల పండుగను గురించి ఈరోజు మన చివరి ధ్యానం. కాబట్టి ప్రభు ఈ వాక్యమును మనకు దీవించి ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, మా గమనాన్ని ఇచ్చిన మీ వాక్యమునికై స్తోత్రాలు. ఈ 5వ పండుగ, ఈ బూరల పండుగను వచ్చిన ధ్యానంలో ఇంతవరకు మాకు సహాయపడుతూ వచ్చారు. ఈ సాయంకాలం ఈ చివరి ధ్యానాన్ని మాకు దీవించి ఆశీర్వదించాం. ప్రభా, లేఖనములు మా కొరకై తెరువమని అడుగుచున్నాం. మా కన్నులను మీరు తెరువుము. అందు మా కొరకై మీరు దాచి ఉంచిన, సిద్ధపరిచిన ఆ మేలులు మేము పొంద అనుగ్రహించం. మీ ఆత్మ ద్వారా మీ ఉపదేశం మాకు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇటు దివ్యమైన దేవుని వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. ఇది దివ్య వరం. కీర్తనాకారుడు 119వ కీర్తనలో మాట అంటాడు, అటు శ్రేష్టమైన ఈ వరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యం మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగు. ప్రభువా, ఈ సాయంకాలం ఈ 5వ పండుగను వచ్చిన ఈ ధ్యానమును మాకు దీవించం. వందనము చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఈ బూరల పండుగను గురించి ఇప్పటికే మనం ధ్యానం చేసినాం. పోయిన వారం ఈ పండుగను గురించి ఒక 3 ముఖ్యమైన తలంపులు ప్రభు మన గమనానికి తీసుకుని వచ్చాడు. ఈ బూరల పండుగ అది జరగబోవు వాటి విషయమైన ముందస్తు సూచన. ఏం జరగబోతూ ఉంది అనే విషయాన్ని గురించి 3 తలంపులో 2 మాటలు జ్ఞాపకం చేశాడు ప్రభు. కాబట్టి ఈ బూరల పండుగ ఒక కాలం యొక్క ముగింపును మనకు చూపిస్తుంది అని చెప్పుకున్నాం. ఆ కాలమే ఈ కృపాకాలం, మనమున్న కాలం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థానముతో, ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మని పంపడంతో భూమి మీద సంఘము జన్మించింది. చర్చ్ హ్యాత్ కమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఆన్ ది ఎర్త్. సంఘం అనేది భూమి మీద ఉనికిలోనికి వచ్చింది అని. కాబట్టి ఈ కాలం సంఘకాలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆ సంఘము కొరకై వచ్చేంత వరకు ఈ కాలమంతా సంఘకాలం. అయితే ఈ బూరల ధ్వని ఆ ప్రభు రాకడకు, అంతేకాకుండా ఈ కాలం యొక్క ముగింపుకు, అంతేకాకుండా సంఘము ఎత్తబడడానికి ముందస్తు సూచన. అది మొదటి తలంపులో మనం పోయినసారి మనము చెప్పుకున్నాం. కనుక ఆ ముందస్తు సూచన కనుక పోయిన వారం మొదటి తలంపులో అదే మనము చెప్పుకున్నాం. మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను. ప్రభు రాకడ, మధ్యాకాశపు రాకడ, ఈ కృపాయుగం, సంఘకాలం ముగింపు, సంఘం భూమి మీద నుంచి ప్రభు చెంతకు ఎత్తబడుట. తర్వాత రెండవ తలంపు మనం చూసినప్పుడు ఈ విషయాన్ని గూర్చి ఈ పండగకున్న పేర్లలో ఒక పేరు నేను జ్ఞాపకం చేశాను. ఆ పేరు ఏమిటి అని అంటే రోష్ హషానా అనే పేరు. కనుక ఈ పండుగ ఎప్పుడు చేసుకోవాలని ప్రభువైన దేవుడు చెప్పాడనే విషయాన్ని మనం పదే పదే పోయిన పాఠాలలో ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ పండుగను వచ్చి ఇశ్రాయేలుల క్యాలెండర్లో ఈ ఒకే ఒక పండుగ తిస్రీ అనే మాసంలోని మొట్టమొదటి దినాన వస్తూ ఉంది అని. కాబట్టి ఆ మొదటి దినం ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. అది ఈ చంద్రమాన కాలంలో అతి చీకటిగా చంద్రుడున్న సమయం, దినం అది అనేది నేను మీకు జ్ఞాపం చేశాను. దాని గురించి మళ్ళీ ఎక్కువ జ్ఞాపం చేయడంలే. అది ఏం చూపిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపం చేశాను మొన్న పోయిన ధ్యానంలో. అది యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినమని యెర్మీయా 30వ అధ్యాయము 7వ వచనంలో మనం జ్ఞాపం చేసుకున్నాం. అయితే అంతకంటే మించి మరొక సంగతి నేను జ్ఞాపం చేసాం వాక్యంలో. అదేమిటి అనంటే భూమి మీద కుమ్మరించబడబోవు దేవుని భయంకరమైన తీర్పులు అనేది జ్ఞాపం చేశాను. కాబట్టి ఆ తీర్పుల గురించి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి చూస్తే 7 ముద్రల తీర్పులు. ఆ తర్వాత మళ్ళీ మనం 8వ అధ్యాయానికి వస్తే అది దాదాపుగా 11వ అధ్యాయం వరకు ప్రకటన గ్రంథం 7 బూరల తీర్పులు. ఆ తర్వాత 11వ అధ్యాయం నుంచి మనం 18వ అధ్యాయం వరకు మనం వస్తే అవి 7 పాత్రల తీర్పులు. కాబట్టి ఆ భూమి మీదకి దిగి రాబోవు దేవుని ఉగ్రత విషయమైన భయంకరమైన తీర్పులు మనకు ముందుగా సూచిస్తూ ఉంది అనేది మనం జ్ఞాపం చేశాం. కాబట్టి ఈ బూర ధ్వని, బూరలు ఊదటం, ఆ బూరల పండుగ అనేది ప్రిపేరింగ్ ది స్టేజ్ ఫర్ ది wrath of God to be poured on the earth. దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడేందుకొరకైనటువంటి సిద్ధపాటును అది మనకు చూపిస్తూ ఉంది అని. ఇది రెండవ తలంపు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మూడవది మరొక ముఖ్యమైన తలంపు జ్ఞాపం చేశాను. బూరల పండగ, బూరలు ఊదటం, బూరల ధ్వని అనేది ఏం చూపిస్తూ ఉంది అంటే అది పట్టాభిషేకాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. పట్టాభిషేకము అని ఇశ్రాయేలీలలో రాజులు పట్టాభిషేకం చేయబడినప్పుడు వారు సింహాసనం మీద కూర్చుండబెట్టబడి వారు పట్టాభిషేకం చేయబడేటప్పుడు వారు అలాగూ చేశారు అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం. 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము
39వ వచనంలో మనం చూస్తే, యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకాబూదుగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసిరి అని. అయితే ఈ కాలంలో ఇశ్రాయేలు యూదుల్లో ఎవరు రాజులుగా పట్టాభిషేకం చేయబడిన ఈ సాంప్రదాయం వారికి ఉంది, బూర ఊదటం. అంటే మేకింగ్ అన్ అనౌన్స్మెంట్ త్రూ ది ట్రంపెట్, through the sound of the trumpet, the coronation of the king. పట్టాభిషేకం చేయబడుతున్న రాజును గూర్చిన పట్టాభిషేకమును ఈ బూర ధ్వని ద్వారా ప్రకటన చేస్తున్నారు. కాబట్టి 3వ తలంపు అదే మనం జ్ఞాపం చేసుకున్నాం పోయిన వారం. అంటే బూరల పండుగ, బూరలు ఊదటం అనేది ఒక రాజు యొక్క పట్టాభిషేకమును మనకు జ్ఞాపకము చేస్తుంది. అది జరిగిపోయిన ఇశ్రాయేల్ రాజులు కాదు. ఆ రాజు ఎవరు అని అంటే 2వ కీర్తన 6వ వచనంలో మనం ఇంతకుముందు ఆ పాఠం ధ్యానం చేసేటప్పుడు చెప్పుకున్నాం. తండ్రి అయిన దేవుడు అన్నాడు, నేను నా రాజును సియోనులో అస్థిరునిగా చేసి ఉన్నాను అని. ఆ రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని. కనుక ఈ తీర్పులన్నీ, ఉగ్రతలన్నీ ముగించబడగా 19వ అధ్యాయంలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ధవల గుర్రమునెక్కి బయలుదేరుతున్న ప్రభు. కాబట్టి ఇది ఏం చూపిస్తుంది అనేది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో నుంచి 9వ వచనంలోను, తర్వాత 13, 14 వచనములు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక తర్వాత ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేయబడ్డాం. ఈ లోకరాజ్యములు మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను అని. కనుక బోర శబ్దం, బోరల ధ్వని అటు రాజాది రాజైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పట్టాభిషేకమును, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన సింహాసనుడు కావడాన్ని, అంతేకాదు ఇక అల్టిమేట్గా చెప్పుకుంటే భూమి మీద ఆయన రాజ్య స్థాపనాన్ని ఆయన ఆరంభించి జరిగించడాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఇది 3వ సంగతి. ఈ 3 ముఖ్యమైన సంగతులు దయచేసి గుర్తుంచుకోండి. వాటిని మీరు మరలా తలంచండి, మరలా ధ్యానం చేయాలని కూడా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఇప్పుడు నేను ఆ విషయాన్ని చెబుతూ పోయిన వారం ముగించబోతూ ఉంటుండగా, కనుక ఎందుకైనా ప్రభు ఇచ్చిన తలంపు సడన్గా ఏమిటి అని అంటే, ఆ బూరలు ఊదటం, బూరల ధ్వని అని అన్నప్పుడు చాలామంది అక్కడ పొరబడే అవకాశాలు ఉన్నాయని ప్రభు ఇచ్చిన తలంపు మేరకు ఈ సాయంకాలం ఆ బూరల పండుగను గురించి చివరిగా ముఖ్యమైన విషయాలు పంచుకోవాలని ప్రభు ఇచ్చిన భారం మేరకు మరలా ఈ లేవి కాండం 23వ అధ్యాయము 23, 24, 25 వచనాలకు వచ్చాం. ఏమిటది అని అంటే, బైబిల్ కూడా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మదేవుడు దైవజనుడు పౌలు అపొస్తలుల ద్వారా మాట్లాడుతూ తిమోతికి వ్రాసిన పత్రికలో 1వ తిమోతి 4వ అధ్యాయము 1, 2 వచనాలలో బహు స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అంచె దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు దయ్యముల బోధ యందును, అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు దయ్యముల బోధ.
దానికి అంతేనా? నేను తప్పు చెప్పాను అనుకుంటాను. 1 తిమోతి 4వ అధ్యాయము రండి, దయచేసి 1వ వచనం. మోసపరుచు ఆత్మల యందును, ఆ మాట నేను మిస్ చేశాను. కనుక అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కనుక ఇవి అంచె దినాలు, అపాయకరమైన కాలములు. అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలు పనిచేస్తున్నాయి, దయ్యముల బోధలు పనిచేస్తున్నాయి. అలాంటివి దినాల్లో విస్తరించి వ్యాపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ దినాలలో మనం ఎలాంటి వారుగా ఉండడం అవసరం అనేది మనం మళ్ళీ పౌలు ద్వారానే హెచ్చరిక చేయబడిన సందర్భం లేకపోలే. 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనంలో మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము. 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. చివరి భాగం, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అన్నమాట గమనించడం దయచేసి. సాతాను తంత్రాలు అనేక విధాలుగా మనలను రక్షించమని దేవుని ప్రజలను ప్రభువైన క్రీస్తుకు తగిన రీతిగా సిద్ధపరచబడవలసిన వధువైన సంఘమును ఏదో ఒక రీతిగా మోసగించాలని ప్రయత్నించే సాతాను తంత్రాలు అనేకములు. కనుక ఇదే పౌలు అపోస్తలుడు 2 కొరింథీ 11వ అధ్యాయంలో మరలా క్షమించండి 2 కొరింథీ 11వ అధ్యాయం, ఇప్పుడు 2వ అధ్యాయం 11వ వచనం కాదు, ఇప్పుడు 11వ అధ్యాయము 2వ వచనం విశేషంగా గమనించండి దయచేసి. దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానము చేసి తిని. మంచిదే. అయితే ఇప్పుడు ఏమైంది? 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇది సైతానుడు చేయాలని చూస్తున్న ప్రయత్నం. కాబట్టి హవ్వను కూర్చున్న ఈ సందర్భంలో బహు స్పష్టంగానే మనకు ఈ విషయం చెప్పబడుతూ ఉంది అని కనుక ఇక్కడ మనకు తేటగా అర్థమవుతుంది. సర్పం, సాతానుడు ఎంత యుక్తి కలిగి ఎలాగైనా సరే సంఘమును క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుంచి తప్పించవలని వాడు ప్రయత్నం చేస్తూ ఉన్న దినాలు ఇవి. జాగ్రత్త ప్రభునందు ప్రియులారా, మనము అందరం ఈ కడవరి దినాలలో నేను మీకు జ్ఞాపకం చేసిన ఈ 3 మాటల వెలుగులో 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు, అంతేకాదు 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం, 2 కొరింథీ 11వ అధ్యాయము 2-3 వచనాలను మనసులో ఉంచుకొని మనము జాగ్రత్తగా ఉందాం. అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల విషయంలో, దయ్యముల బోధ విషయంలో మనం జాగ్రత్తగా ఉందముగా. కానీ ఇప్పుడు ఈ విషయానికి మనం వచ్చినప్పుడు, ఏది ఈ బోర్ల పండగ విషయానికి మనం వచ్చినప్పుడు రండి దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు మనకు తెలుగులో కలిసి ఉన్నాయి.
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము అనే ఒక మాట మీరు దయచేసి మనసులో ఉంచండి. తర్వాత మరొక వచనం ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయంలో చదువుదాము రండి. 2వ వచనం 6వ వచనం చదువుదాం. ప్రకటన 8వ అధ్యాయము 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఇప్పుడు 6వ వచనం. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి అనే ఈ మాట మనం చూస్తాం. తర్వాత 1వ దూత, 2వ దూత, 3వ దూత, 4వ దూత, 5వ దూత, ఆ తర్వాత 6వ దూత ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13, 14 వచనంలో ఊదాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు 7 బూరలు, ఇక్కడ 7వ దూత. ఇప్పుడు మీకు 2 భాగాలు జ్ఞాపం చేశాను, మనసును ఉంచి వీటిని 2 పోల్చి మీరు ఇప్పుడే కాదు ఇక మీద ధ్యానం చేయండి. పౌలు అపోస్తలుడు కొరింథీయులు రాస్తూ సంఘానికి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 51, 52 వచనాల్లో కడబూర అన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం మనం వచ్చినటువంటి ఈ 11వ అధ్యాయము 15వ వచనానికి 7వ దూత బూర ఊదినప్పుడు అన్నాడు. ఇప్పుడు చాలామంది వ్యాఖ్యానకర్తలు ఆ కడబూర పౌలు చెప్పింది ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనంలో ఉండే బూరే అంటారు. అది 7వ దూత బూర ఊదినప్పుడు అని. ఎవరు వారు అనేవారు అని అంటే, శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడదు కాబట్టి సంఘము శ్రమల కాలం తర్వాత ఎత్తబడుతుంది. సంఘము శ్రమల గుండా వెళ్ళాలి అని చెప్పేటటువంటి సిద్ధాంతులు ఈ సంగతిని గురించి బోధిస్తూ ఉంటారు. అయితే నేను ఒక్క వచనమే మీకు జ్ఞాపం చేస్తాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము పౌలు అపొస్తలుడు తెస్సలోనికలో ఉండే సంఘానికి పత్రిక వ్రాశాడు. ఆయనకు పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచిన బయలుపరుపు మేరకు ఈ విషయాన్ని వ్రాశాడు. ఇది మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనల్ని నియమించను, కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. ఒక్క వచనమే నేను జ్ఞాపం చేశాను. పౌలు ఈ విషయాన్ని గురించి వీరికి రాశాడు తేటగా. ఎందుకు అనంటే, 2వ పత్రికకు మనం వెళ్ళినప్పుడు 2వ పత్రికలో 1వ అధ్యాయంలో, అంతేకాదు మొదటి పత్రికలో కూడా మనకు తెలుసు 3వ అధ్యాయంలో, నేను మీకు అధ్యాయాలు రెఫరెన్స్ చెప్పడం లేదు, 3వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లోను, 2వ అధ్యాయంలో 2వ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలోను, ఇంకా ఎన్నో వచనాలు మీరు తెస్సలోని పత్రిక చదివేటప్పుడు చూడండి. శ్రమలను గురించి మాట్లాడాడు. ఎలాంటి శ్రమలు అంటే, ఆ శ్రమలు వారిని కదిలిస్తున్నాయి, వారిని అస్థిరులుగా చేస్తున్నాయి. ఎట్టి భయంకరమైన శ్రమలో వారు అనుభవిస్తున్నారు. ఆ విషయాన్ని గురించి పదే పదే పౌలు అపొస్తలుడు వారికి రాస్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ శ్రమల వలన
వాళ్ళకి ఏమనిపించింది అని అంటే 2వ అధ్యాయము 1వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా, అంటే ప్రభు దినం వచ్చింది అనుకున్నారు. ఆ ప్రభు దినం ఏమిటి? దేవుని వాక్యంలో కొన్ని దినాల పేర్లున్నాయి. అయితే వాటిని మీరు ఒకసారి ఎన్ని పేర్లు ఉన్నాయో మీరు చూడండి, వాటి వ్యత్యాసాన్ని కూడా మీరు ధ్యానించండి. నేను ఇంకొక వచనం మాత్రమే చెబుతా. పౌలు అపోస్తలుడు క్రీస్తు దినమున అన్నాడు. క్రీస్తు దినం అనేది ప్రభు దినం అనేది వేరే. క్రీస్తు దినం ఏమిటి అని అంటే ఫిలిప్పీ 1వ అధ్యాయంలో రాస్తూ 6వ వచనంలో పౌలు అంటాడు, క్రీస్తు దినం అది ప్రభు అయిన క్రీస్తు తన సంఘం కొరకై వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. దట్ ఈస్ ది డే ఆఫ్ క్రైస్ట్. అయితే వాట్ ఈస్ ది డే ఆఫ్ ది లార్డ్? ఈ 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు దినం ఏమిటి అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఏ దేవుని యొక్క భయంకరమైన తీర్పులు, శ్రమలు అని నేను ఇందాక జ్ఞాపం చేశాను కదా. 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. కాబట్టి ఇవన్నీ ఈ భూమి మీద జరిగే భయంకరమైన శ్రమలు, దేవుని తీర్పులు, ఉగ్రత. ఆ ఉగ్రత ఆ ప్రభు దినాన జరుగుతూ ఉంది. అయితే వారు అనుభవించుతున్న శ్రమలను బట్టి ఆ దినం ఇప్పుడే వచ్చిందేమో అనుకొని వారు కలవరపడిపోయినారు. అయితే ఆత్మదేవుడు ఈ దావీదునికి ముందే బయలుపరిచిన ప్రకారం 2వ పత్రిక రాయకముందే మొదటి పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలోనే ఆ సంగతిని గురించి వ్రాస్తూ ఏమంటాడు? మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే కానీ ఉగ్రత పాత్రులమౌటకు దేవుడు నియమింపలేదు. అంతేకాదు 2వ అధ్యాయంలో కూడా 2వ పత్రికలో తెస్సలోనికైయులకు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో కూడా అంటాడు కదా 1వ వచనంలో, ప్రభు దినం ఎప్పుడే వచ్చినట్టుగా. ఇప్పుడు వినండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దయ్యముల బోధ అని, భ్రమపరచు ఆత్మలని, వేషధారుల మోసపరచు ఆత్మలని, ఆత్మ వలనైనను మాట వలనైనను మా ఇద్దరి నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వల్లైను ఎవడైనా చెప్పిన ఎడలా ఇలాగ చెప్తారు. మీరు త్వరపడి చంచల మనసులు కాకుండా వల్లని, బెదరకుండా వల్లని, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయనతో కూడుకుంటున్న బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వం సంభవించాలి, ఆ తర్వాతనే ప్రభుదినం వస్తుందని చెప్పాడు. అంటే ఇప్పుడు ప్రభు రాకడ, సంఘం ఆయనతో కూడుకోవడం, ఆ తర్వాత మనము చూస్తాం భ్రష్టత్వం సంభవించడం. కనుక ఈ భయంకరమైన తీర్పులు ఇవి ప్రభు దినం. కనుకనే చాలామంది ఇది సరైన రీతిగా అర్థం చేసుకోక సంఘము శ్రమల గుండా వెళ్ళాలి అని చేసే తప్పు బోధలు ఏమిటో కాదు. 1 తిమోతి 4:1-2 వచనంలో పౌలు సెలవిచ్చినట్లు వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలు ఇవి దయ్యముల బోధలు ఇవి. కాబట్టే మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఎంతైనా అవసరం. సరే, ఇప్పుడు మనం ఆ 2వ అంటే ఊరికి మీరు సులభంగా అర్థం చేసుకోవడానికని 1, 2 అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ 2వ తలంపు మనం ఇప్పుడు సాయంకాలం మన ధ్యానంలో ఏం చూస్తున్నామంటే 1 కొరింథీ 15వ అధ్యాయం 51-52 వచనాలు, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాలు, తర్వాత 11వ అధ్యాయంలో 7వ వచనం ఆ బూర 7వ దూత బూర ఊదడం అనే సందర్భం మనం చదివినప్పుడు మీరు పోల్చి చూడమని మీకు ముందే చెప్పాను. తర్వాత మీరు చూడండి. ఇప్పుడు ఆ విషయానికి వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ భాగంలో మనం గమనించినప్పుడు సులభంగా మనకు అర్థమయ్యే తలంపు, ఇవి 2 ఒకే సందర్భం కావు, ఇవి 2 పరస్పరం వేరైన సందర్భాలు. దాన్ని బట్టి మనం గమనిస్తే
సంఘం శ్రమలు గుండా వెళ్ళదు, సంఘం ముందే ఎత్తబడుతుంది, శ్రమలు సంభవిస్తాయి అన్న తర్వాత అనేది మనకు అర్థమవుతుంది అని. ఏమిటది అని అంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 51-52 వచనాలలో, ఆ తర్వాత తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ 16వ వచనంలో ఒక చక్కని పదం నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. పౌలు అక్కడేమో కడబోరం రోగును, బోరం రోగు తర్వాత మళ్ళీ బోరం రోగును అని మళ్ళీ అన్నాడు అక్కడే 51-52 వచనాలు. 4వ అధ్యాయం తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 16వ వచనంలో రాసేటప్పుడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. అప్పుడు క్రీస్తునందుండి మొదలు మృతులైన వారు మొదట లేతురు. విన్నారా? అప్పుడు క్రీస్తునందుండి. ఎప్పుడు? సరే, మనం తర్వాత వద్దాం ఆ తలంపుకు. ఈ భాగంలో ఏమంటాడంటే దేవుని బోర. కాబట్టి ఈ రెండింటినీ వ్యత్యాసపరిచే ఒక్క తలంపు మీరు మనసులో ఉంచుకోండి. తర్వాత ప్రభు ఇంకా మీకు కొన్ని తలంపులు ఇచ్చునుగాక. ఏంటి ఆ ఒక తలంపు అంటే, ఈ సందర్భము ఇది దేవుని బూర. అయితే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం నుంచి 9, 11వ అధ్యాయాల్లో ఉండే ఆ బూరలు అవి దూతలకు ఇవ్వబడిన బూరలు. కాబట్టి దిస్ ఈజ్ ది ట్రంప్ ఆఫ్ గాడ్. బట్ ఇన్ రెవల్యూషన్ వీ అండర్స్టాండ్ దే ఆర్ ది ట్రంపెట్స్ గివన్ టు ది ఏంజల్స్. ఇదేమో దేవుని బూరైతే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 2-6 వచనాల్లో, ఆ తర్వాత 9, 11వ అధ్యాయంలో ఉండే 7 బూరలు ఏ బూరలు అంటే అవి దూతలకు ఇవ్వబడిన బూరలు. అది మనం అర్థం చేసుకోవాలి. చాలిక నేను ఆ తలంపు అందరితో ఆపుతున్నాను. దాని గురించి మీరిక తలంచండి. ఆ ఒక్క వ్యత్యాసం బహు స్పష్టంగా మనకు ఉంది. ఇంకెన్నో సంగతులు చూస్తాం. మీరు అర్థం చేసుకోవడానికి చాలని నేను నమ్ముతున్నాను. ఈ రెండు ఒకే సందర్భాలు కాదు. చాలామంది వ్యాఖ్యానకర్తలు, బోధకులు ఈ రెండింటినీ కలిపి కడబూరం రోగును అన్నాడు. ఆ కడబూర ఏమిటి అంటే 11వ అధ్యాయం 17వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు అన్నాడు. కాబట్టి సంఘం అంతవరకు ఉండాల్సిందే, శ్రమల గుండా వెళ్ళాల్సిందే అని చెప్పేది తప్పు సిద్ధాంతం. అది వాక్య విరుద్ధం. అది దైవ సమ్మతమైంది కాదు అని. ఇదేమో దేవుని బూర, అవేమో దూతల బూరలు, అవేమో దూతల బూరలు అని. కనుకనే ఆ విషయం మనం మనసులో ఉంచుకుందాం. తరువాత మరొక తలపు, మూడవదిగా మీకు నేను జ్ఞాపం చేయకూరుతున్నది ఏంటి అని అంటే, ఇక్కడ మనం తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, ఆ తర్వాత కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలలో మనం చూసినప్పుడు తెలుగులో మనకు అంత స్పష్టంగా అర్థం కాదు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం మనం వెళితే, అంటే తెలుగులో అర్థం కాదంటే అర్థం కాదని కాదు, త్వరగా ఒక గ్లాన్స్తో మనకు అర్థం కాదు, కొంచెం ఆలోచించాలి. ఈ రెండు వాక్యాలు 1 కొరింథీ 15వ అధ్యాయం 51, 52, అలాగే తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒక భాగం అయితే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం, 6వ వచనం, ఆ తర్వాత 9, 11 అధ్యాయాలు ఉండే 7 బూరలు, 7 దూతల విషయానికి మనం వస్తే వ్యత్యాసాన్ని మనం గమనించాలి. అది ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ట్రంప్ ఆఫ్ గాడ్ అని, అక్కడ ట్రంప్ ఆఫ్ గాడ్ అని. ట్రంప్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? అక్కడ ట్రంపెట్ అని చెప్పలే ఇంగ్లీష్లో. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో రెండవసారి అన్నప్పుడు ట్రంపెట్ అని వాడినా,
ఆ 2 వచనాలలో మనకు అర్థమయ్యే ఒక తలంపు ఏంటి అంటే, అది బోర కాదు. దయచేసి బాగా జాగ్రత్తగా వినండి. అది బోర ధ్వని మాత్రమే. ధ్వని మాత్రమే. అది మనకు తేటగా ఉంది. విత్ ది ట్రంప్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు, విత్ ది వాయిస్ ఆఫ్ గాడ్. అంతేగాని బోర కాదు. అయితే మనం ప్రాటంగందానికి వెళ్ళినప్పుడు ఆ 7 బూరలను గురించి మనం చూసినప్పుడు, ఆ 7 దూతలకు 7 బూరలు ఇవ్వబడ్డాయి. బూరలు ఇచ్చారు. అవి మనం గమనిస్తే వస్తువు, ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ ట్రంపెట్, నాట్ ది ట్రంప్. అది శబ్దం కాదు, అది ఒక వస్తువు, ఒక బోర ఇచ్చారు. ఆ 7 దూతలు బోర పట్టుకొని బోర ఊదారు అని మనం చూస్తాం. అక్కడ బోర ఊదినప్పుడు ఏ పౌలైతే 1 కొరింథీ 15వ అధ్యాయంలో కడబూరం రోగును అన్నాడు, అదే పౌలు అపొస్తలులు 1వ తెస్సలోని 4వ అధ్యాయంలో దేవుని బోర అంటే, మరి వాడక్కడ ఊదేది దూతే, దేవుడు కాదే. మరి ఎట్లా అనుకుంటారు ఆ బోర ఈ బోర ఒకటే అని? కాబట్టి తప్పు. అందుకని 3వ తలంపులో ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే, 1 కొరింథీ 15వ అధ్యాయం 51, 52లో, 1వ తెస్సలోని 4వ అధ్యాయం 16వ వచనంలో ఇది బోర ధ్వని మాత్రమే. ది వాయిస్ ఆఫ్ ఎ ట్రంపెట్, ట్రంప్, ది ట్రంప్ ఆఫ్ గాడ్ అంటే దేవుని స్వరం, దేవుని శబ్దం అనేది మనకు అక్కడ తేటగా అర్థమవుతుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఈ మొదటి భాగంలో అది దైవ స్వరం, దేవుని శబ్దం. అయితే ప్రకటన 8వ అధ్యాయంలో ఆ దూతలు వారికి ఇవ్వని బోర్లు పోల్చినప్పుడు అది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనం, ఒక వస్తువు. బోర వారికి ఇచ్చారు. 1వ దూతకి ఇచ్చారు, 2వ బోర. కాబట్టి దానికి దీనికి ఈ వ్యత్యాసం అనేది మనం స్పష్టంగా గమనించవలసిన వారంగా మనం ఉంటున్నాం. మనం చూస్తే ఆది నిర్గమకాండం 20వ అధ్యాయంలో రండి దయచేసి 18, 19 వచనాలు. నిర్గమకాండం 20వ అధ్యాయము 18, 19 వచనాలు. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు వినండి అన్నమాట. ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. 19వ వచనం. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోవుదుము. 19లో కూడా చూస్తాం, కానీ ఏ బాగానికి తేటగా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఈ 18, 19 వచనాలు చదివితే ఏమర్థమైంది మనకు? ఆ బూర ధ్వని అంటే ఇక్కడ మనం చూస్తాం, ఒక బూర శబ్దం వినపడుతుంది, బూర ధ్వని అన్న తర్వాత 19వ వచనానికి మనం వెళితే ఆ బూర ధ్వని ఏంటి అంటే, దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోదాం. ఆ బూర శబ్దం ఏమిటో కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పర్వతం మీద. అది వారు వినడానికి ఎలాగుందంటే బూర శబ్దంలాగా ఉంది. అది బూర కాదు, ఇట్ ఈజ్ జస్ట్ ఎ వాయిస్ అండ్ సౌండ్ ఆఫ్ ఎ ట్రంపెట్. ఇట్ ఈజ్ జస్ట్ ఎ ట్రంప్ ఆఫ్ ఎ ట్రంపెట్, బట్ ఇట్ ఈజ్ నాట్ ది ట్రంపెట్. ఇది బూర కాదు, బూర ధ్వని మాత్రమే. కాబట్టి ఇక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయం 18, 19 వచనాలలో ఆ బూర ధ్వని 19వ వచనంలో మనకు తేడా, దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ మేము ఆయన మాట్లాడితే మేము వినలేము. నీవు మాతో మాట్లాడండి.
కనుక వచనం ఒకటి చాలనుకుంటాను. ఇక ఒకవేళ ఇంకా కీర్తన గ్రంథంలో మరొక వచనం కూడా జ్ఞాపం చేసుకుందాం. 47వ కీర్తన 5వ వచనం. ఈ వచనం కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈ సందర్భానికి. 47వ అధ్యాయము కీర్తన గ్రంథం 5వ వచనం. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఆర్భాటము అన్నప్పుడు శబ్దం. ఎలాంటి శబ్దం అంటే ఒక బోర శబ్దం, ధ్వని. ఇక్కడ ఆరోహణానికి సంబంధించి మాట్లాడుతూ దైవజనుడు ఏమన్నారు అంటే ఆర్భాటము, బోర శబ్దము అన్నాడు. ఈ పదాలు మనం 1వ తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 16వ వచనానికి తీసుకుని వెళితే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. పదాలు ఎంత అలాగైనప్పుడు ఏమవుతుంది అంటే ఎత్తబడుతుంది అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది అని. కాబట్టే ఈ వచనాలు చాలు. 20వ అధ్యాయం నిర్గమకాండం 18-19, కీర్తన గ్రంథం 47వ అధ్యాయము 5వ వచనం. అండ్ ఈ వచనాలు మనం గమనించినప్పుడు ఇది బోర శబ్దము, బోర స్వరం. అదేమిటో కాదు, అది ది ట్రంప్ ఆఫ్ గాడ్, అంటే ది వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం, దేవుని శబ్దం, దేవుని పిలుపు. మనం ఇందాక చివరి పాట పాడేటప్పుడు కూడా ఆయన పిలుస్తూ వస్తున్నాడట. 3 పాటలు ఈ లేఖనాలకు సంబంధించి, ధ్యానానికి సంబంధించి మనం పాడుతూ వచ్చాం. బోరధ్వని. కనుక ప్రకటన గ్రంథం 8వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు అది ధ్వని కాదు, అవి బోరలు, వస్తువులు ఇవ్వబడ్డాయి. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పాడు, నువ్వు 2 వెండి బోరలు చేయించుకోమని. కాబట్టి వారికి ఏం బోరలు ఇచ్చాడో మనకు తెలియదు, కానీ దేవుడు వెండి బోరలో, బంగారు బోరలో, ఏ బోరలో ఇచ్చాడు. అలాంటి వస్తువులు ప్రకటన గ్రంథంలో ఉండే 8వ అధ్యాయంలోని బోరలు. అయితే ప్రభు రాకడకు సంబంధించిన సందర్భంలో మనం గమనించినట్లయితే అది బోర అనేది, కడబోర అనేది, బోర అనేది, బోర శబ్దం అనేది అది దేవుని వాయిస్, దేవుని స్వరం. నేను ఆ మాట ముగించకముందు మరొక భాగాన్ని వెళ్ళకముందు యోహాను సువార్త 5వ అధ్యాయం కూడా ఒక వచనం జ్ఞాపం చేయడం మంచిది అనుకుంటాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, దూతల శబ్దం కాదండి వినేది, ఆయన శబ్దం. ఎవరి శబ్దము? ఆయన శబ్దం, దైవ కుమారుని శబ్దం. కాబట్టి ఆ దైవ కుమారుడు పరము నుంచి పిలుచుచు వేంచేయుచు ఉన్నాడు. ఆయన శబ్దం విని అప్పుడు ఏమవుతున్నారట? జీవము పునరుత్థానం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానము 29వ వచనం, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమును బయటికి వచ్చేదరు అన్నమాట మనం చూస్తాం. బయటికి వచ్చేదరు. సరే, ఈ ఒక్క వచనం చాలనుకుంటే మరొక వచనం కూడా తలంపుకు వస్తుంది కాబట్టి నేను జ్ఞాపం చేస్తున్నాను. ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయం యోహాను సువార్త 43వ వచనం. లాజరు సమాధి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినములు సమాధిలో ఉన్నాడు. ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు. 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి
లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఇది ప్రభు శబ్దం. అంటే ఒక వ్యక్తిని మృతులలో నుంచి సజీవునిగా చేసే సందర్భంలో వెళుతూ ఉన్నటువంటి ఆ స్వరం ఏ స్వరము దూతలు ఊదే బూరల స్వరం కాదు, అది దైవ కుమారుని యొక్క శబ్దం, ఆయన స్వరం. యోహాను 5:28 గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడైతే ఆయన శబ్దం వినపడుతుందో సమాధుల్లో ఉన్న వారు బయటకు వచ్చారట. 11వ అధ్యాయం 43వ వచనంలో ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నోట నుంచి ఆ శబ్దం బయలుదేరిందో లాజరు బయటకు వచ్చేసాడు. లాజరు బయటికి రమ్మనగానే ఇలాగున ప్రభువైన క్రీస్తు పరము నుంచి మధ్యాకాశానికి వేంచేసినప్పుడు అప్పుడు ఈ కార్యం జరుగుతుంది. అది నేను ఈ మాట ముగించేటప్పుడు ఇంకొక తలంపు కూడా మీకు జ్ఞాపం చేస్తాను. ఏంటంటే 7వ దూత బూర ఊదినప్పుడు ఏమన్నా సమాధులు తెరవబడ్డాయా, మృతులు సజీవులుగా లేచారా, ఎవరన్నా బయటకు వచ్చారా, పునరుత్థానం ఏమన్నా జరిగిందా? మరి అలాంటి దానితో ఎలాగ నువ్వు పోల్చి చెప్తారు? ఎంత తప్పుడు బోధ ఇది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంది. ఇంకేంటో సంగతులు మీరు ఆలోచించండి, ప్రభు మీకు బయలుపరుస్తాడు. తర్వాత మరొక తలంపుకు మనం వెళ్దాం. ఈ 3వ తలంపులు ఏం చెప్పానంటే, ఇది ట్రంప్ ఆఫ్ గాడ్, దిస్ ఓన్లీ ది వాయిస్ ఆఫ్ గాడ్, ది సౌండ్ ఆఫ్ గాడ్. యెహోవా స్వరం, దేవుని శబ్దం. అదే పౌలు అపోస్తలుడు రాశాడు. అదే ప్రకటన గ్రంథంలో ఒక వస్తువు బూర, కాబట్టి అది దూతల చేసే శబ్దం అది. అంతేగాని ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాం. ఇప్పుడు మరొక తలంపుకు మనం వచ్చినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1వ కొరింథీ 15వ అధ్యాయము మనము మరలా చదవడం అవసరమే. అది 51, 52 వచనాలలో ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటులో కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఆ మాట వాడాను ఇందాక. ఏమిటి అది? 4వదిగా ముఖ్యమైన తలంపు అని అంటే, ఈ బూరం మ్రోగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతూ ఉన్నారు. ఈ బూరం మ్రోగినప్పుడు సజీవులుగా ఉండేవారు కనురెప్పపాటులో మార్చబడుతున్నారు. ఈ బూరం మ్రోగినప్పుడు సంఘం ఎత్తబడుతూ ఉంది. పునరుత్థానమైన వారు, మార్చబడిన వారు ఆరోహణమవుతూ ఉన్నారు. కనుక ఈ 4వ తలంపులో ఈ మొదటి భాగములు 1వ కొరింథీ 15, 1వ తెస్సలోనికీయులకు 4వ అధ్యాయము, దే ఆర్ ఇన్ కనెక్షన్, ఇన్ రిలేషన్షిప్ with the resurrection and with the ascension of the Church of Christ. క్రీస్తు యేసు ప్రభుని సంఘం పునరుత్థానం కావడం, సజీవులుగా ఉండేవారు మార్చబడడం, వారు ఎత్తబడడానికి సంబంధించిన సంగతి. అది నేను 3వ భాగంలోనే కొంతమేర టచ్ చేశాను. అయితే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో 11వ అధ్యాయానికి వెళ్దాం. 11వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము
15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు 7వ దూత బూర ఊదినప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది? 18వ వచనానికి మనం వస్తే, జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతుల తీర్పు పొందుటకు నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడే వారికి తన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపజేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. కాబట్టి 7వ దూత బోరు వదిలినప్పుడు ఏం జరిగింది? పునరుత్థానం కాదు. మళ్ళీ 19వ వచనంలో, మరియు పరలోకముందు దేవుని ఆలయం తెరవబడగా నిబంధన మందసం ఆయన ఆలయంలో కనపడను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగళ్లను పుట్టాను. ఇక అంతటితో అయిపోలేదే. ఆ తర్వాత మళ్ళీ మనము 7 పాత్రలకు కూడా వస్తాం కదా. మరి అదే మనం 16వ అధ్యాయంలో మనం ఇందాక జ్ఞాపం చేసుకున్నాం. మరియు మీరు పోయి అంటే 15వ అధ్యాయం చివరి వచ్చిన జ్ఞాపం చేస్తున్నాను. 7వ వచనం, 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చాడు. చూసారా, ఇంకా బంగారు పాత్రలు ఇచ్చాడు. తర్వాత అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పోత ఆయన ఆలయం నింపబడిన ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు, వినండి అమ్మా, 7 తెగుళ్ళు ఇంకా సమాప్తి కాలే. సమాప్తి వరకు ఆలయం ఉంది ఎవడును ప్రవేశింపజాలకపోయాను. ఆ తర్వాత ఇంకా 7 దూతలు 7 పాత్రలు ఎక్కడెక్కడ పోసారో చూడండి. మరి ఇన్ని సంగతులు తేటగా ఉంటే సంఘం శ్రవణ గుండా వెళ్ళడం ఏంటి? అంటే ఈ సిద్ధాంతం కలవారు ఏంటి అంటే, పీపుల్ హూ బిలీవ్ ఇన్ పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్, అంటే శ్రమల కాలము, మహాశ్రమల కాలం తర్వాతనే ఎత్తబడతారు అన్నటువంటి వారు ఈ సంగతులను బోధిస్తుంటారు. కనుకనే అందు విషయమే మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. సరే, ఇప్పుడు నేను ముగింపుకు వచ్చేస్తాను. ఇక ఒకవేళ అది 5వ తలంపు కానీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి అని అంటే, యోహాను సువార్త రండి దయచేసి. యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ వచనం 28వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు. ఆయనను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామమును మహిమపరచుము. ఇప్పుడు 28వ వచనం ప్రాముఖ్యమైన భాగం గమనించని. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. 29 ఇక్కడ ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. కాబట్టి అక్కడ నిలుచుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడెను అనిరి. 30 అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను అని అన్నాడు. ఇక్కడ మనం చూస్తాం దేవుని శబ్దాన్ని మనం చూస్తాం. యేసయ్య తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి అయిన దేవుడు జవాబిస్తూ 28వ వచనంలో అన్నాడు, నేను దానిని మహిమపరిచాను. అంటే ప్రభు మరణం, ఆయన భూస్థాపనం, ఆయన పునరుత్థానమును చూస్తాం. ఇక ఆయన ఆరోహణాన్ని మనం చూడబోతాం. అదే ఇక జరుగుతుంది. అయితే ముందే ప్రార్థన చేశాడు యేసయ్య. తండ్రి దానికి జవాబిచ్చాడు స్పందించి, నేను దాన్ని మహిమపరిచాను, మళ్ళా మహిమపడుతున్నాను. ఆయన ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చిందట. ఈ శబ్దము కొంతమందికి ఎలాగా వినపడింది అనేది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఈ రెఫరెన్స్ మనం మనసులో ఉంచుకొని ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయానికి మనం వెళ్దాం.
యోహాను సువార్త 10వ అధ్యాయము దయచేసి 2వ వచనం. పదవ అధ్యాయము 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. 3వ వచనం కూడా. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి వినండి అన్నమాట. అతడు తన సొంత గొర్రెలన్నింటినీ పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. వినండి ఇక చివరి భాగం. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. 5వ వచనం. అన్యుల స్వరం అవి ఎరగవు గనుక అన్యుని ఏమాత్రమును వెంబడింపవు. మరలా మనం క్రిందికి వస్తే యేసుప్రభు వారు తన స్వరాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆయన పదే ఆ విషయం చెప్పినట్టుగా మనం చూస్తాం. నా గొర్రెలు ఏం వింటాయట? నా స్వరం వింటాయి. అయితే వేరు గొర్రెలు ఉన్నాయి, ఆయన స్వరమును ఆయన శబ్దమును వినవు. కనుక ఈ ముఖ్యమైన తలంపుతో నేను ముగించబోతున్నాను. ఈ బోర శబ్దం ఉందే, ఆ బోర శబ్దం ఎలాగా ఉండబోతుంది అని. అయితే దానికంటే ముందుగా ఈ 2 వాక్యాలు మనం చదివాం కాబట్టి వీటి వ్యత్యాసం ఏంటో మనం చూద్దాం. ఎంతమంది యేసుప్రభుని యొక్క గొర్రెలుగా ఉన్నారో వారు ఆ స్వరం విన్నప్పుడు వారికి అది అర్థమవుతుంది, ఇది దేవుని స్వరం, ఇది దేవుని శబ్దం, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశ మేఘారుడై ఆయన మమ్మల్ని పిలుచు శబ్దం. ఆయన మమ్మల్ని తన ఏదో సమకూర్చుకునేందుకు కొరకై మమ్మల్ని పిలుస్తున్నాడు. మనం పాడిన పాటల్లో పదే ఆయన పిలుపు అనే పదం మనం పాడుతూ వచ్చాం. కనుక అయితే ఈ 12వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఆ శబ్దమే, ఆ ప్రభు అయిన దేవుని స్వరం, యేసుప్రభు వారి యొక్క శబ్దం ఎలాగ ఉండబోతుందంటే ఉరుములాగా ఉంది, లేక దూతలేదో మాట్లాడారు అన్నట్లు వాళ్ళు వ్యాఖ్యానించడం మనం చూస్తాం. మనుషులు ఇది మామూలే. మరొక సందర్భాన్ని జ్ఞాపం చేస్తాను ఈ ఇద్దరి వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి. సువార్తల్లో మనం వెళితే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్తల్లో ప్రభువారు ఒక మాట అన్నాడు. మనిషి కుమారుని గూర్చి జనములు ఏమి చెప్పుకొనుచున్నారు? వాళ్ళు చెప్పారు, అయ్యా కొందరు ప్రవక్తవనియో, కొందరు ఏలియావనియో, కొందరు యోహాననియో, కొందరు మృతుల్లోంచి లేచిన వాడని, ఇర్మ్యావని ఇట్లా చెప్పుకుంటున్నారు అని. ఆ తర్వాత యెషయా శిష్యులను అడిగారు, వాళ్ళు ఏం చెప్పలేక కాసేపు అయినాక ప్రభువైన దేవుడిచ్చిన బయలుపరి మెరుసీమో అని పేతురు ఒక మాట అన్నాడు. నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడైన క్రీస్తు. చూసారా ఎంత వ్యత్యాసమో? ప్రభుని గురించి వారు ఇలాగనుకుంటుంటే దైవ ప్రత్యక్షత బయలుపరి ఇలాగా చెబుతాడు. యేసు ప్రభుని రాకడలో ఆయన బోర శబ్దం, ఆయన పిలుచుతున్న ప్రజలు ఏం చేసినప్పుడు ఆయన గొర్రెలుగా ఉన్నటువంటి వారు చక్కనైన స్వరం వింటే ఆ ప్రభు వారిని పిలుచుతున్నాడు. సమాధుల్లో ఉన్నవారు ఆయన కుమారుని శబ్దం విని మెలు చేసిన వారు జీవ పునరుత్థానానికి బయటికి వస్తున్నారు. అదైతే వారు పునరుత్థానం అవుతుంటే
ఆ రోజున ఆ శబ్దం కొంతమందికి ఎలాగ ఉంటుంది అని అంటే ఒక ఉరుములాగా ఉంటుంది, ఏదో ఒక దూతలుగా మాట్లాడినట్లుగా ఉంటుంది అంతే. వారు ప్రభు రాకడలో ఆయన పిలుపు స్వరము వారు వినలేరు. అయితే అదే శబ్దం ఆయన ప్రజలైన వారికేమో కాపరి తన గొర్రెలు పిలుచుచున్న స్వరంలాగా ఉంటే, అయితే ఇతరులకు, అన్యులకు, క్రీస్తుని ఎరగని వారికి, రక్షణ పొందని వారికి అది ఒక ఉరుములాగా ఉండబోతుంది. ఆ ఉరుము ఉరివినప్పుడు ఆ దూతల ఏదో మాట్లాడుతున్నారులే అని అనుకున్నారు, కానీ అది వారికి ఏమీ అర్థం కాదు. దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ గ్రేట్ కన్ఫ్యూజన్. ఒక కుటుంబంలో రక్షించబడిన ఇద్దరు వ్యక్తులు అంటే ఆ ఇద్దరికీ ఆ స్వరం, ఆ గొర్రెల కాపరి తన గొర్రెలను పిలుచుచున్న మృదువైన మెల్లనైన సంతోషకరమైన స్వరం శబ్దంగా ఉండబోతే, ఆ ఇంటిలో రక్షణ పొందని మిగిలిన వారికి ఆ స్వరం, ఆ శబ్దం ఒక ఉరుములాగా దూతలేదో మాట్లాడినట్లు ఒక గొప్ప కలవరము, కలత పుట్టించే స్వరంగా ఉండబోతుంది. అవునా దినం ఇలాగే జరగబోతుంది. సరే, యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ అధ్యాయం అక్కడ ఇంకోటి మాట జ్ఞాపం చేస్తాం. ఏంటి అని అంటే, ఇక ద్వారాన్ని వచ్చి యేసు ప్రభు వారు మాట్లాడాడు. ద్వారమున ప్రవేశించువాడు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరము, తన పిలుపును గూర్చి, తన గొర్రెలతో మాట్లాడబో ఆ మాటను గూర్చి మాట్లాడేటప్పుడు ప్రభు వాడినటువంటి ఒక చక్కని సాదృశ్యం ద్వారం వాడాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయానికి మనం వస్తే 1వ వచనంలో, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం, యోహాను తాను ఎత్తబడేందుకు కొరకై పిలువబడిన ఆ పిలుపును వచ్చిన సందర్భంలో, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. విన్నారన్నమాట. ఏ డోర్ వాజ్ ఓపెన్డ్ ఇన్ హెవెన్. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా ఓపెన్ డోర్, we see, we hear about the open door. తెరవబడిన ఒక ద్వారాన్ని గురించే మన కాపరి చెప్పడం మనం చూస్తాం. యోహాని తెరవబడిన ద్వారం చూసినప్పుడు ఒక ధ్వని శబ్దం విన్నాడు. ఏమిటి? బోర ధ్వని వల్ల నాతో మాట్లాడగా. ఇక్కడ కూడా మాటే క్లియర్గా ఉంది. మాట్లాడాడు. స్వరం స్పష్టంగా ఉంది. ఏదో ఉరుములాగా కాదు, ఏదో దూతలు మాట్లాడుకుంటున్నా అర్థం కాని ఆ మాటలు కాదు, నాతో మాట్లాడాడు. ఇట్ ఈస్ వెరీ మచ్ అండర్స్టాండబుల్, క్లియర్ కట్ కాలింగ్. తేట తెల్లమైన పిలుపును యోహాను వింటున్నాడు. ఆ పిలుపు యొక్క ప్రభావం ఏమిటి అని అంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము అనే పిలుపు. అప్పుడు ఏమైందంట, 2వ వచనంలో, వెంటనే నేను ఆత్మవశునైతిని. ఆత్మవశ ఎక్కిపోయాడు. ర్యాప్చర్ ఈజ్ బీయింగ్ టేకెన్ ప్లేస్. ఎత్తబడం అనేది మనం చూస్తాం. అయితే ఈ చివరి తలంపులో నేను మీకు జ్ఞాపం చేసే సంగతి ఏంటి అంటే, డోర్ను గురించి మాట. కాదనము యోహాను సువార్త 10వ అధ్యాయంలో తర్వాత మనం కింద వచనాలు వెళితే, ఎవడైనా ఈ ద్వారం గుండా లోపల ప్రవేశించినలా రక్షింపబడుదురు అన్నాడు. కాదనం. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అనే సంగతి మనకు అర్థమవుతుంది. అయితే మీరు బాగా క్షుణ్ణంగా ఆలోచించినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం
ఆ ద్వారం ఏ సందర్భంలో ప్రభు సాదృశ్యంగా వాడుతున్నాడు అంటే, ప్రభు తన గొర్రెల్ని పిలిచే పిలుపును వచ్చిన సందర్భంలో వాడాడు. ప్రభు తన గొర్రెలతో మాట్లాడుతున్న ఆ స్వరమును వచ్చే సందర్భంలో వాడే. ఇక్కడ రక్షణ కాదు అంటే కింద భాగంలో ఆ మాట ఉంది, ఆ వచనం మనం కాదనం. కానీ అయితే మెయిన్లీ స్పీకింగ్ ది చాప్టర్ 10 ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ జాన్ స్పీక్స్ ఆఫ్ ది వాయిస్ ఆర్ ది ట్రంప్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ సెకండ్ కమింగ్, ఇన్ హిస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హిస్ సెకండ్. రెండవ రాకలో మొదటి అంతస్తులో ఆ బోర ధ్వని, ఆ దైవ స్వరం, కుమారుని స్వరమును గురించి మనం చూస్తాం. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం ఎక్కువగా ఆ యేసు ప్రభుని రాకడ దినం, ఆయన తన గొర్రెలతో మాట్లాడబో, వినిపించబో శబ్దం, పిలువబో పిలుపును గూర్చి మనం చూస్తాం. అది ఈ భాగంలో మనకు తేటగా అర్థమవుతుంది. అందుకనే ఆ తెరవబడిన ద్వారాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ద్వారము ద్వారా లోపల ప్రవేశించేవాడు ఆయన అన్నప్పుడు ప్రకటన 4వ అధ్యాయం 1-2 వచనాలు కింద వచనాల్లో మనం చూస్తాం. సరే, ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమిటి అని అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన ప్రజలకు బహుమానాలు ఇవ్వబోతాడు అని అన్నప్పుడు పేతురు వాడినటువంటి ఆయన మాటలను మనం చూద్దాం. యేసయ్యను గూర్చి 1వ పేతురు 5వ అధ్యాయం, 1వ పేతురు 5వ అధ్యాయం, 5వ అధ్యాయము దయచేసి రండి 4వ వచనం. 1వ పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు అని యేసుప్రభు వారు రాకడను గురించి మాట్లాడుతూ పేతురు అపొస్తలుడు ఏం వాడాడు? యేసయ్యను గురించి ప్రధాన కాపరి అని అన్నాడు. కాపరి అనే సందర్భం ఈ సువార్తల్లో కానీ పత్రికలో కానీ మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి కాపరి అంటే గొర్రెల కొరకై ప్రాణం పెట్టేటప్పుడు ఆయన గురించి వాడిన మాట. తర్వాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21-22 వచనాలలో గొర్రెల గొప్ప కాపరి అని పౌలు వాడాడు. అదెప్పుడు అంటే, ఈ లోకంలో జీవించే తన ప్రజల జీవితాల్లో తన ఇష్టం తన చిత్తం నెరవేర్చేటటువంటి సందర్భం. ఇది రక్షించబడిన క్రైస్తవ జీవితం అంతటి కాలమును చూపిస్తుంది. గొప్ప కాపరి యొక్క ప్రమేయం, ఆయన పరిచర్య. అయితే 1వ పేతురు 5వ అధ్యాయము 4వ వచనంలో ప్రధాన కాపరి అని వాడినప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు కాదనము. మనం పెళ్లి కుమారుని గురించి చాలా చెప్పుకున్నాం ఇంతకుముందు పాఠాలలో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యేటప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ ది కమింగ్ ఆఫ్ ఎ షెపర్డ్ టు హిస్ ఫోల్డ్. ఒక కాపరి తన మంద ఎద్దకు వచ్చి మందని పిలిచే పిలుపులాగా ఉండబోతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనం, ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొని రండి అని ఒక కేక వినపడింది. అయితే పేతురు చెప్పిన ఈ మాట ప్రకారం మనం గమనించినట్లయితే, ది సేమ్ టైమ్ హిస్ వాయిస్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఎ వాయిస్ ఆఫ్ ఎ షెపర్డ్ టు హిస్ షీప్. ఆ ప్రభు యొక్క స్వరం ఎలాగుండబోతుందంటే, తన గొర్రెల్ని పిలిచే ఒక కాపరి పిలుపులాగా ఉండబోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అని ఆ విషయం ప్రధాన కాపరి అని వాడంలో యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ కాపరి తన స్వరం వినిపించినప్పుడు ఆయన గొర్రెలు తన స్వరం వింటున్నాయి. కనుక ఈ రోజున నీవు ఆయన గొర్రెవైతే ఆ రోజున ఆయన స్వరం వింటావు.
ఆ స్వరం ఒక కాపరి తన గొర్రెని పిలిచినట్లు ఉంటుంది. ఈ లోకంలో చూస్తే కాపరి తన గొర్రెల్ని పిలవడం మనం ఎరుగుదాం. ఇంకా మీరు గమనించండి, ఒక కష్టంలో ఉండేటిని ఆ గొర్రెగన, కంపలో చిక్కున్న గొర్రెగన కాపరి స్వరం వింటే ఇంకెలాగుంటుందో, దానికి ఎంత ఆనందంగా ఉంటుందో. ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడలో ఆయన సంఘమైన ప్రజల కొరకై, ఆయన గొర్రెలైన ఆయన ప్రజల కొరకై ఆయన రాకడ అలాంటి ఆదరణ, ఓదార్పు, సంతోషం, ఉత్సాహం, ఉల్లాసములతో నింపేటటువంటి శబ్దం స్వరంగా ఉండబోతుంది. నా ప్రజలారా రండి, ఇక్కడికి ఎక్కిరండి. అందుకనే యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 21-22 వచనాలలో ఆ మాట మనకు వ్రాయబడింది. ఏమని? ఒకవేళ నేను వస్తాను, నేను మిమ్మల్ని చూస్తాను, అప్పుడు మీ దుఃఖం, మీ నిట్టూర్పు అంతా పోతుంది, మీ సంతోషం సంపూర్ణంగా పోతుంది. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు ది వాయిస్ ఆఫ్ కంఫర్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ది వాయిస్ ఆఫ్ జాయ్, వాయిస్ ఆఫ్ గ్లాడ్నెస్. అదెంతో ఆదరణ, సంతోష, ఆనంద స్వరం శబ్దంగా తన ప్రయాణం వారికి ఉండబోతుంది. కనుక ప్రభువును స్తుతిద్దాం. ఆ దినం కొరకై మన జీవితాల్లో మనం సిద్ధపడదాం. బూరల గూర్చి నేను ఇక్కడే ఆపుతున్నాను. ఇక బూరల పండుగ కనుక ఈ కడబూర లేక బూరం రోగును, ఆ తర్వాత 8వ అధ్యాయంలోని బూరలు. కాబట్టి సందర్భాలు మనం అక్కడ జాగ్రత్తతో ఆలోచించి మనం మనసులో ఉంచుకోవాలి. తప్పు బోధల నుంచి మనం తప్పించుకోవాలి. ఇతరులు మనం తప్పించాలి, మనం నేర్చుకోవాలి. అది మన కొరకు మాత్రమే కాదు, ఇతరులకు మనం నేర్పించేదాని కొరకాయి. కాబట్టి ప్రభు రాకడ మన జీవితాల్లో ఇలాంటిదిగా ఉండేందుకు కొరకాయి ప్రభు మనకు సహాయం చేయను కాక. అయితే నువ్వు ప్రభు నమ్ముకోకపోతే, నువ్వు రక్షించబడకపోతే, నువ్వు సిద్ధంగా ఉండకపోతే, ఆ ప్రభు రాకడ దినం నీ జీవితంలో గోడ మీద చేయబెడితే తేలుగుట్టినట్లు నీ జీవితంలో ఉండబోతుంది. అది భయంకరమైన దినం. నీ జీవితంలో గొప్ప కలవరం, కలతో కూడిన దినం. నీ జీవితంలో గొప్ప చీకటి, అయోమయంతో కూడిన దినం. కనుక నేను జాగ్రత్త పడదాం. పొందు ప్రభు రక్షణను, సిద్ధపడు, ప్రార్థన చేసుకుందాం.